నా లేటెస్ట్ అప్డేట్స్ మిస్ కాకుండా ఉండాలంటే సబ్స్క్రైబ్ అనే బటన్ క్లిక్ చేయండి. అలాగే దాని పక్కన బెల్ ఐకాన్ అనేది ట్యాప్ చేయండి. అప్పుడు నేను ఏ వీడియో పెట్టినా మీ మెయిల్కు డైరెక్ట్గా నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఛానల్ రైల్వే నుంచి వెంటనే మనకు నోటిఫికేషన్ అనేది అనుకున్న టైంకి రిలీజ్ అవ్వడం జరుగుతుంది. ఆల్రెడీ ఎన్టీపీసీ నోటిఫికేషన్ రావడం జరిగింది. దాని యొక్క ఆన్లైన్ అప్లికేషన్ కూడా ప్రారంభించడం జరిగింది. సో దానిపై వీడియోస్ ఇచ్చాను, కావాలంటే వెళ్ళి చూడండి. సో ఈ రోజు నోటిఫికేషన్ వివరాలకు వస్తే మీకు పారామెడికల్ స్టాఫ్ సంబంధించిన నోటిఫికేషన్ అనేది రావడం జరిగింది మనకి ఇక్కడ. సో పారామెడికల్ కేటగిరీస్లో ఏ రకాల వేకెన్సీలు ఉన్నాయి, సో ఎవరెవరు ఎలిజిబుల్, సో ఏ విధంగా అప్లై చేసుకోవాలి, ఎగ్జామ్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది, మెడికల్ స్టాండర్డ్స్ ఏవి తీసుకుంటున్నారు, ప్రతి విషయాన్ని కూడా క్షుణ్ణంగా పరిశీలించుకుంటూ ఈ నోటిఫికేషన్ ఎండ్ చేద్దాం ఫ్రెండ్స్. సో వచ్చేదా మనకు నోటిఫికేషన్కి వచ్చినట్లయితే మనకు ఎంప్లాయ్మెంట్ న్యూస్లో దీనికి సంబంధించిన వివరణ అనేది 23/2/2019 తారీఖున రిలీజ్ చేయడం జరిగింది. సో మనకు ఈ వెబ్సైట్లో ఇంటే ఈ రోజు రావడం జరిగింది ఈ నోటిఫికేషన్. ఆన్లైన్ అప్లికేషన్ కూడా ఈరోజు 10 గంటల నుంచి ప్రారంభించబడుతుందని ఇవ్వడం జరిగింది. సో క్లోజింగ్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఆఫ్ అప్లికేషన్ చూసుకుంటే 2/4/2019. సో ఓన్లీ రిజిస్ట్రేషన్ అన్నట్టు ఫస్ట్ పార్ట్ రిజిస్ట్రేషన్ అనేది 2/4/2019 నైట్ 11:59 వరకు మీరు చేసుకోవచ్చు. అండ్ పేమెంట్ చూసుకుంటే ఆఫ్లైన్ పేమెంట్ అయితే 4/4/2019 1 o'clock వరకు చేసుకోవచ్చు. ఆన్లైన్ పేమెంట్ అయితే 5/4/2019 నైట్ 11 o'clock అనేది చేసుకోవచ్చు. సో తర్వాత ఆన్లైన్ సబ్మిషన్ ఆఫ్ అప్లికేషన్ అంటే టోటల్గా అప్లికేషన్ సబ్మిట్ చేయడానికి మీకు ఉన్నటువంటి టైం ఏంటంటే 7/4/2019 11:59 నైట్. సో ఎగ్జామ్ చూసుకుంటే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఒకటే ఉంటుంది, దీనికి కేవలం ఒకే ఒక రాత పరీక్ష ఉంటుంది. సో అది సిబిటీ, మనకు ఎన్టీపీసీ చూసుకుంటే CBT1 CBT2 అట్ ద సేమ్ టైం స్కిల్ టెస్ట్, కంప్యూటర్ యాప్టిట్యూడ్ టెస్ట్ ఈ విధంగా ఉండేవి దానికి. సో దీనికి మాత్రం ఒకే ఒక కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంటుంది. ఫస్ట్ వీక్ ఆఫ్ జూన్లో కండక్ట్ చేసే అవకాశం ఉంటుంది. సో ఇక్కడ వేకెన్సీ వైజ్ చూసుకుంటే సో టోటల్గా 16 టైప్ ఆఫ్ వేకెన్సీ ఉన్నాయి. డైటీషియన్, స్టాఫ్ నర్స్, డెంటల్ హైజనిస్ట్, డయాలసిస్ టెక్నీషియన్, ఎక్స్టెన్షన్ ఎడ్యుకేటర్, హెల్త్ అండ్ మలేరియా ఇన్స్పెక్టర్ గ్రేడ్ 3, ల్యాబ్ సూపరింటెండెంట్ గ్రేడ్ 3, ఆప్టోమెట్రిస్ట్, పర్ఫ్యూషనిస్ట్ అండ్ ఫిజియోథెరపిస్ట్, ఫార్మసిస్ట్ గ్రేడ్ 3, రేడియోగ్రాఫర్, స్పీచ్ థెరపిస్ట్, ఈసీజీ టెక్నీషియన్, లేడీ హెల్త్ విజిటర్, ల్యాబ్ అసిస్టెంట్ గ్రేడ్ 2. సో వీటికి సంబంధించిన క్వాలిఫికేషన్స్ కూడా డిఫరెంట్గా ఉన్నాయి. ఓకేనా, అవన్నీ చూద్దాం. సో ఇక్కడ లెవెల్ 7 పోస్టులో కొన్ని ఉన్నాయి, లెవెల్ 6లో కొన్ని పోస్టులు ఉన్నాయి, లెవెల్ 4 కొన్ని ఉన్నాయి, లెవెల్ 3 కొన్ని పోస్టులు ఉన్నాయి. సో లెవెల్ 4 లెవెల్ 6 ఏంటంటే శాలరీస్ బేస్ ఉంటాయి ఇవి. సో వాళ్ళకు కొద్దిగా హై పెయిడ్ ఉంటుంది, వీళ్ళకు కొద్దిగా లో పెయిడ్ ఉంటుంది లెవెల్స్ని బట్టి. అండ్ మెడికల్ స్టాండర్డ్స్ కూడా ఇవ్వడం జరిగింది, ఏ లెవెల్కి ఎంత మెడికల్ స్టాండర్డ్ ఉండాలని మనకి కింద సైడ్లో మనకు థర్డ్ బాక్స్లో ఇచ్చారు. అండ్ టోటల్ వేకెన్సీలు ఇచ్చారు. నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ చూసుకుంటే టోటల్గా 1937 వేకెన్సీలని గ్రాండ్ టోటల్గా. సో సికింద్రాబాద్ రీజన్కి ఎన్ని ఉన్నాయి కూడా చూద్దాం మనం ఇప్పుడు. ఏజ్ లిమిట్ చూసుకుంటే 1/7/2019 నాటికి ఏజ్ లిమిట్ అనే కట్ ఆఫ్ తీసుకోవడం జరుగుతుంది. సో దానికి సంబంధించి కింద ఉంది, చూపిస్తాను. అండ్ నెగటివ్ మార్కింగ్ కూడా ఉంది ఫ్రెండ్స్, 1/3 నెగటివ్ మార్కింగ్ అని ఉంటుంది రాంగ్ ఆన్సర్కి. ఇక మెడికల్ స్టాండర్డ్ చూద్దాం మనం ఇప్పుడు. ఫస్ట్ మెడికల్ స్టాండర్డ్ తీసుకుంటే ఇక్కడ కేటగిరీ వైజ్ ఇచ్చారు మనకు మెడికల్ స్టాండర్డ్ B1 C1 C2. సో ఇక్కడ మనకు పోస్టులో ఇచ్చారండి. C1 కేటగిరీ మెడికల్ స్టాండర్డ్ ఎవరికి ఉంటుంది, ఏ పోస్టులకు C1 కేటగిరీ మెడికల్ స్టాండర్డ్ కావాలి, ఏ పోస్టులకు B1 మెడికల్ స్టాండర్డ్ కావాలి, ఏ పోస్టులకు C2 మెడికల్ స్టాండర్డ్ కావాలనేది మనకు పోస్టులో ఇవ్వడం జరిగింది. సో అన్ని పోస్టులకు కూడా అన్ని స్టాండర్డ్స్ కూడా ఫిజికల్గా ఫిట్గా ఉండాలి. అండ్ తర్వాత డిస్టెన్స్ విజన్ అనేది చూస్తూ ఉంటారు, డిస్టెన్స్ విజన్, నియర్ విజన్. అండ్ కొన్ని టెస్టులు అనేది కంటి పరీక్షలు ఎక్కువగా చేయడం జరుగుతుంది రైల్వే ఉద్యోగాల్లో. సో ఇక్కడ డిస్టెన్స్ విజన్ 6/9 6/12 ఉండాలి, వితౌట్ గ్లాస్తో వాళ్ళు B1 మెడికల్ స్టాండర్డ్ కిందకి రావడం జరుగుతుంది. నియర్ విజన్ చూసుకుంటే SN 0.6 ఉండాలి వితౌట్ గ్లాసెస్. సో రీడింగ్ ఆర్ క్లోజ్ వర్క్ అనేది రిక్వైర్డ్. మస్ట్ పాస్ టెస్ట్ ఆఫ్ కలర్ విజన్, బైనాక్యులర్ విజన్, నైట్ విజన్ అండ్ మయోపిక్ విజన్. ఈ టెస్ట్లన్నీ పాస్ అయితే వీళ్ళు B1 మెడికల్ స్టాండర్డ్ కిందకి రావడం జరుగుతుంది. సో ఈ విధంగా మీకు స్టాండర్డ్స్ అనేవి ఇక్కడ ఇవ్వడం జరిగింది. మీకు ఎన్టీపీసీలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను వీటి గురించి. సో దీనికి అప్లై చేసుకోవడానికి ఇండియాకి చెందిన అభ్యర్థులు ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇది. సో ఇక్కడ మనకి ఏజ్ లిమిట్ అనేది ఇక్కడ క్లియర్గా ఇచ్చారు. సో ఏజ్ గ్రూప్స్ ఇచ్చారు మనకి ఇక్కడ. 18 to 30 ఉన్నటువంటి వారు అన్రిజర్వ్డ్లో ఎలా అప్లై చేసుకోవాలి, ఓబీసీ నాన్ క్రిమి లేయర్ అప్పర్ ఏజ్ లిమిట్ ఎంత ఉండాలి, లోయర్ ఏజ్ లిమిట్ ఎంత ఉండాలి, ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు. సో ఏజ్ లిమిట్ 18 to 33 అంటే ఏంటంటే లోయర్ ఏజ్ లిమిట్ ఎంత ఉండాలి, అప్పర్ ఏజ్ లిమిట్ ఎంత ఉండాలి అనేది ఇక్కడ క్లియర్గా ఇచ్చారు మన బాక్స్లో. సో మనకు అది కాకుండా ఇక్కడ చూస్తున్నాం మనం ఇక్కడ. ఫర్ ఎగ్జాంపుల్ 18 to 30 మెంబర్స్ మీరు అప్లై చేసుకోవాలనుకుంటున్నారు. సో మీ ఏజ్ లిమిట్ ఏ విధంగా ఉండాలి, అన్రిజర్వ్డ్ ఈడబ్ల్యూఎస్ అయినట్లయితే 2/7/1989 నుంచి ప్రారంభించబడుతుంది మీకు. ఓకేనా, 2/7/1989 నుంచి ప్రారంభించబడి 1/7/2001 వరకు ఉన్నటువంటి అభ్యర్థులు ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు అన్నట్టు ఈ విధంగా. సో ఏజ్ లిమిట్స్ అనేది మీకు ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగింది. ఇది అప్పర్ ఏజ్ లిమిట్స్, ఇవన్నీ కూడా లోయర్ ఏజ్ లిమిట్స్ అన్నట్టు.
సో ఒకసారి చూసుకోండి మొత్తం రకరకాల నోటిఫికేషన్లు కాబట్టి రకరకాల ఏజ్ లిమిట్స్ ఉన్నాయి, ఒకసారి చూసుకోండి ఫ్రెండ్స్. అండ్ ఏజ్ రిలాక్సేషన్ కూడా మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఓబీసీ వాళ్ళకి 3 సంవత్సరాలు, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 సంవత్సరాలు, ఎక్స్ సర్వీస్ మెన్ అయినట్లయితే వాళ్ళకి సంబంధించిన విధంగా ఇవ్వడం జరిగింది. అండ్ పీడబ్ల్యూడీ వాళ్ళకు అందులో అన్రిజర్వ్డ్ 10, ఓబీసీకి 13, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 15 ఇయర్స్. ఈ విధంగా మీకు ఏజ్ లిమిట్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. చాలా నోటిఫికేషన్ అనేది డిఫరెంట్గా ఉంది ఫ్రెండ్స్ ఇది. సో డిఫరెంట్ అంటే ఏం లేదు, రకరకాల వేకెన్సీలు ఉన్నాయి కాబట్టి సో రకరకాలుగా ఉంది. సో మీరు అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తే ఒక 30 మినిట్స్ వీడియో దాకా ఈజీగా అయిపోతుంది. అందుకే ఒకసారి చూసుకోండి ఇవి ఒక్కొక్కటి. సో ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ మనకి ఇక్కడ ఇవ్వలే, కింద ఇచ్చారు బాక్స్లో. ఎగ్జామినేషన్ ఫీ వివరాలకు వస్తే మీకు 500 రూపీస్ అనేది పే చేయాల్సి ఉంటుంది ఎవరైతే అన్రిజర్వ్డ్ కేటగిరీకి ఉన్నారో వాళ్ళు, అండ్ ఓబీసీ కేటగిరీ వాళ్ళు. ఇంకా మిగతా వాళ్ళు చూసుకుంటే ఎస్సీ ఎస్టీ, ఎక్స్ సర్వీస్ మెన్, పీడబ్ల్యూసీ, ఫీమేల్, ట్రాన్స్జెండర్, మైనార్టీస్, ఎకనామికలీ బ్యాక్వర్డ్ క్లాస్ వీళ్ళందరూ కూడా 250 రూపీస్ అనేది పే చేసుకోవాల్సి ఉంటుంది. ఆన్లైన్లో చేసుకోవచ్చు అండ్ ఆఫ్లైన్లో కూడా చేసుకోవచ్చు పేమెంట్ అనేది. ఈడబ్ల్యూఎస్, ఈబీసీకి సంబంధించిన వివరాలతో ఒక వీడియో అనేది ఇవ్వడం జరిగింది. నేను ఎన్టీపీసీ నోటిఫికేషన్ చేసినప్పుడే రాత్రి ఇచ్చిన వీడియోకి సంబంధించిన వివరాలన్నీ కింద ఇస్తున్న డిస్క్రిప్షన్లో చూడండి. అండ్ రిక్రూట్మెంట్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందంటే మీకు కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేయడం జరుగుతుంది. అండ్ ఓన్లీ వన్ ఆన్లైన్ అప్లికేషన్ ఈజ్ రిక్వైర్డ్ టు బి సబ్మిటెడ్ బై ద క్యాండిడేట్. మీరు ఓన్లీ ఒక పోస్ట్కి మాత్రమే ఒక అప్లికేషన్ మాత్రమే పెట్టుకోవడానికి అవకాశం ఉంది. అండ్ మీకు సింగిల్ స్టేజ్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్లో 90 మినిట్స్ అనే టైం లిమిట్ ఉంటుంది. 100 క్వశ్చన్స్ ఉంటాయి. ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ క్యాండిడేట్స్ అయితే 120 మినిట్స్ అనేది మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సబ్జెక్ట్ వైజ్ చూసుకుంటే మీకు ప్రొఫెషనల్ అబిలిటీ చూసుకుంటే 70 క్వశ్చన్స్ 70 మార్క్స్కి ఇవ్వడం జరుగుతుంది. సో ప్రొఫెషనల్ అబిలిటీ అంటే ఏంటంటే మీ క్వాలిఫికేషన్ ఏదైతే ఉందో, మీరు ఏ పోస్ట్కి అయితే అప్లై చేసుకుంటున్నారో దాని నుంచి మీకు ఎక్కువగా మార్కులు క్వశ్చన్స్ అనేది రావడం జరుగుతుంది. అక్కడి నుంచి ఎక్కువగా స్కోర్ చేసుకునే అవకాశం ఉంది. సో మిగతా చూసుకుంటే జనరల్ అవేర్నెస్కి 10 క్వశ్చన్స్ 10 మార్కులకు, అండ్ జనరల్ ఆర్థమెటిక్, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్కి 10 క్వశ్చన్లు 10 మార్కులకు, జనరల్ సైన్స్ 10 క్వశ్చన్స్ అండ్ 10 మార్క్స్, టోటల్గా 100 క్వశ్చన్స్ అండ్ 100 మార్క్స్ 1/3 అనేది నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంది ఫ్రెండ్స్. సో ఈ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ నుంచి మీకు షార్ట్ లిస్ట్ చేయడం జరుగుతుంది క్యాండిడేట్స్ని. ఆ తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్, ఆ తర్వాత మెడికల్ టెస్ట్ అనేది తీసుకోవడం జరుగుతుంది ఫ్రెండ్స్. అండ్ నార్మలైజేషన్ మార్క్స్ కూడా ఉండే అవకాశం ఉంది, ఎందుకంటే మల్టీ సెషన్లో ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తే నార్మలైజేషన్ అనేది చేయడం జరుగుతుంది. సో మీరు ఎలా అప్లై చేస్తారంటే ఆన్లైన్ ఓపెన్ కాగానే మొట్టమొదటిగా రిజిస్ట్రేషన్ చేయాల్సి ఉంటుంది. సో రిజిస్ట్రేషన్ కోసం మీ దగ్గర ఉన్నటువంటి వాళ్ళు అడిగిన డీటెయిల్స్ అనేది ఎంటర్ చేయండి. మెయిల్ ఐడి, అదేవిధంగా ఫోన్ నెంబరు, ఎస్ఎస్సి డీటెయిల్స్ ఈ విధంగా అడుగుతారు. రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత ఆన్లైన్ అనేది అప్లికేషన్ ఓపెన్ అయిపోతుంది. సో అప్లికేషన్ చేసుకోండి మీరు. ఆ తర్వాత ఫీ డీటెయిల్స్ ఎంటర్ చేయండి. సో మీరు ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నారో ఆ పోస్ట్కి ఇచ్చేసుకోండి. అండ్ ఫోటోగ్రాఫ్, సిగ్నేచర్ అప్లోడ్ చేయండి. ఇక పోస్ట్ ప్రిఫరెన్స్ అనేది ఇచ్చేసిన తర్వాత లాంగ్వేజ్ అడిగితే లాంగ్వేజ్ ఇచ్చండి, తెలుగు అని. అడగకపోయినప్పుడు కూడా మీరు టెన్షన్ కాకండి, మీకు తెలుగులో ఎగ్జామ్ రాసుకునే అవకాశం ఉంటుంది. ఏ లాంగ్వేజ్లోనైనా ఎగ్జామ్ రాసుకునే అవకాశం ఉంటుంది. ఎవరైనా ఫీ క్లెయిమ్ చేయాలనుకుంటే, అంటే ట్రావెలింగ్ అలవెన్స్ క్లెయిమ్ చేయాలనుకుంటే ఎస్సీ ఎస్టీ కమ్యూనిటీ సర్టిఫికేట్ అనేది మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఓకే, ఏమైనా కరెక్షన్స్ ఉంటే మీరు మాడిఫై చేసుకునే అవకాశం ఉంది, కాబట్టి 100 రూపీస్ అనేది పే చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ మనకు క్లియర్గా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. సిగ్నేచర్ అనేది క్యాపిటల్, ఓకే, బ్లాక్ లెటర్స్లో ఉండాల్సి ఉంటుంది. ఇక్కడ క్యాపిటల్ అని ఇచ్చారు, క్యాపిటల్ అండ్ బ్లాక్ లెటర్స్లో ఉండాల్సి ఉంటుంది. సో ఈ విధంగా మీకు ఇన్స్ట్రక్షన్స్ అనేవి ఇచ్చారు ఫ్రెండ్స్. ఇవన్నీ కూడా చదువుకోండి. ఇప్పుడు మీకు క్వాలిఫికేషన్స్ ఏంటి, సో దానికి సంబంధించిన వివరాలు చూద్దాం. సో ఇక్కడ మనకు వెరిఫికేషన్ కోసం డాక్యుమెంట్స్ కూడా ఇచ్చారు. సో ఇది ఇప్పుడు కాదు, వెరిఫికేషన్ టైంలో మీ దగ్గర ఉంచుకోవాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి, సో నేను అప్పుడైనా వీడియో పెడతాను, మీరు ఒకసారి చదువుకోండి ఇవన్నీ కూడా. ఇప్పుడు మీకు క్వాలిఫికేషన్ వివరాలు చూపిస్తాను. డైటీషియన్ ఉద్యోగాలు తీసుకుంటే బీఎస్సీ సైన్స్ చేసి ఉండాలి, అలాగే పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిప్లొమా అనేది కంప్లీట్ చేసి ఉండాలి. డైటెటిక్స్లో 1 ఇయర్ కోర్స్ అనేది కంప్లీట్ చేసి ఉండాలి. అండ్ 3 మంత్స్ ఇంటర్న్షిప్ ట్రైనింగ్ కూడా చేసి ఉండాలి. లేదా బీఎస్సీ హోమ్ సైన్స్ ప్లస్ ఎంఎస్సీ హోమ్ సైన్స్ చేసిన వారు ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. ఇక స్టాఫ్ నర్స్ ఉద్యోగాలకు వచ్చినంత మీకు ఇక్కడ నర్స్ సర్టిఫికేట్ అనేది ఉండాలి. మిడ్వైఫరీ 3 ఇయర్స్ కోర్స్ అనేది జనరల్ నర్సింగ్లో చేసి ఉండాలి. అండ్ మిడ్వైఫరీ అనేది సర్టిఫికేట్ అనేది స్కూల్ ఆఫ్ నర్సింగ్ నుంచి పొందినటువంటిది, లేదా వేరే ఇన్స్టిట్యూట్ నుంచి పొందుకున్నటువంటి సర్టిఫికేట్ ఉండాలి. లేదా బీఎస్సీ నర్సింగ్ చేసిన వారు దీనికి అప్లై చేసుకోవచ్చు. డెంటల్ హైజీనిస్ట్ ఉద్యోగాలు తీసుకుంటే సైన్స్ బయాలజీలో డిగ్రీ చేసిన వాళ్ళు, అలాగే డిగ్రీతో పాటుగా డిప్లొమా లేదా సర్టిఫికేట్ కోర్స్ అనేది చేసిన వారు ఎలిజిబుల్ అన్నట్టు. అండ్ దాంతోపాటు ఇంకో క్వాలిఫికేషన్ కూడా అడుగుతున్నారు, డెంటల్ కౌన్సిల్ చేత రిజిస్టర్ కాబడి ఉండాలి. అండ్ 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉండాలి డెంటల్ హైజీనిస్ట్గా. క్వాలిఫికేషన్ రిగార్డింగ్ ఎక్స్పీరియన్స్ ఈజ్ రిలాక్సిబుల్ at the direction of the competent authority in case of candidates belonging to the SC/ST. సో SC/ST వాళ్ళైతే వీళ్ళకు ఎక్స్పీరియన్స్ రిలాక్సేషన్ అనేది ఉంటుంది మీకు. సో ఈ విధంగా ఇవ్వడం జరిగింది మనకు. డయాలసిస్ టెక్నీషియన్ ఉద్యోగాలు చూసుకుంటే బీఎస్సీ చేసి ఉండాలి, అలాగే హెమోడయాలసిస్లో డిప్లొమా చేసి ఉండాలి. లేదా 2 ఇయర్స్ అనేది
మీరు డయాలసిస్లో వర్క్ చేసినటువంటి వర్క్ చేసి ఉండాలి, ఎక్స్పీరియన్స్ ఉండాలి. 2 years సాటిస్ఫాక్టరీ ఇన్ హౌస్ ట్రైనింగ్ ఆర్ ఎక్స్పీరియన్స్ ఇన్ హెమోడయాలసిస్ వర్క్ ఇన్ ఏ రిప్యూటెడ్ ఇన్స్టిట్యూషన్. అంటే ఏదైనా గుర్తింపు పొందిన ఇన్స్టిట్యూషన్లో మీరు 2 years డయాలసిస్ వర్క్ అనేది చేసి ఉండాలి, బీఎస్సీ ఉండాలి. ఇక ఎక్స్టెన్షన్ ఎడ్యుకేటర్, దీనికి చూసుకుంటే సోషియాలజీలో గ్రాడ్యుయేషన్ ఉండాలి, 2 years అనేది డిప్లొమా ఉండాలి, 2 years డిప్లొమా ఉండాలి. హెల్త్ ఎడ్యుకేషన్, మళ్ళీ హెల్త్ అండ్ మలేరియా ఇన్స్పెక్టర్ గ్రేడ్ 3 ఉద్యోగాలకు బీఎస్సీ ఉండాలి. కెమిస్ట్రీ అనేది మెయిన్ సబ్జెక్ట్గా లేదా ఆప్షనల్ సబ్జెక్ట్గా ఉండాలి. 1 year డిప్లొమా అనేది చేసి ఉండాలి హెల్త్ ఆర్ శానిటరీ ఇన్స్పెక్టర్ విభాగంలో, లేదా 1 year నేషనల్ ట్రేడ్ సర్టిఫికేట్ అనేది ఉండాలి మీ దగ్గర. హెల్త్ అండ్ శానిటరీ ఇన్స్పెక్టర్లో మీరు చేసినట్లుగా హెల్త్ శానిటరీ ఇన్స్పెక్టర్ అవార్డెడ్ బై ఎన్టీసీ సర్టిఫికేట్ ఇన్ హెల్త్ శానిటరీ ఇన్స్పెక్టర్. సో నేషనల్ ట్రేడ్ సర్టిఫికేట్ అనేది హెల్త్ శానిటరీ ఇన్స్పెక్టర్ విభాగంలో చేసినటువంటి సర్టిఫికేట్ అనేది ఉండాలి దీనికి అప్లై చేసుకోవడం కోసం. సో ఈ విధంగా డిఫరెంట్ క్వాలిఫికేషన్స్ అనేది ఉన్నాయి ఫ్రెండ్స్. మనకు చాలా ఉద్యోగాలు ఉన్నాయి, ఇక్కడ చాలా రకాల పోస్ట్ ఉన్నాయి, చాలా రకాల క్వాలిఫికేషన్స్ ఉన్నాయి. ఒకసారి చూసుకోండి, చాలా టైం ఎక్కువ తీసుకుంటుంది. సో ఇప్పుడు సికింద్రాబాద్ ఒక్కటి నేను జోన్ చూపించి వీడియో అనేది ఎండ్ చేస్తాను. ఎన్ని పోస్టులని ఒకసారి చూపించి వీడియో ఎండ్ చేస్తాను ఫ్రెండ్స్. సో కింద మనకు సిలబస్ కూడా ఇవ్వడం జరిగింది. సికింద్రాబాద్ జోన్లో మనకున్న వేకెన్సీలు ఏంటంటే టోటల్గా 112 వేకెన్సీలు ఉన్నాయి. ఓకేనా, టోటల్గా 112 వేకెన్సీలు ఉన్నాయి. ఎక్స్ సర్వీస్ మెన్కి మళ్ళీ 11 అండ్ బ్యాక్లాగ్ వేకెన్సీలు చూసుకుంటే మీకు ఇక్కడ 1 2 6 7 వేకెన్సీల వరకు బ్యాక్లాగ్ వేకెన్సీలు ఉన్నాయి. సో ఈ విధంగా వేకెన్సీలు ఉన్నాయి ఫ్రెండ్స్. ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉంటే క్వాలిఫికేషన్లు ఉన్నట్లయితే అప్లై చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఇది వీడియోకి సంబంధించిన ఇన్ఫర్మేషన్. మీకు ఈ వీడియో కనుక నచ్చినంత లైక్ చేయండి, అలాగే తప్పకుండా వీడియోని షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.